హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాము. ఈ రోజు ఇంకొక కాన్సెప్ట్ అన్నమాట. మనకి లేటెస్ట్ గా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటిదంటే ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో మనం ఇంతకుముందు ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ కి లైక్ కొత్తగా కాలం క్రియేట్ చేయడం కానీ, కాలం నేమ్ రీనేమ్ చేయడం కానీ, లేకపోతే కాలం డ్రాప్ చేయడం కానీ, ఇలాంటి అన్ని కూడా మనం చేయడానికి పాసిబిలిటీ ఉన్నాం. ఓకే, సో అది నిన్ననే మనకి మైక్రోసాఫ్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనం ప్రాక్టికల్ గా ఈ రోజు అయితే రైట్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఈఎంపీ డేటా మనకి ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. అలానే ఒక 3 రికార్డ్స్ కూడా మనం డేటా ఇన్సర్ట్ చేద్దాం. రన్ అవుతుంది, చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. లోడింగ్. సో మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, ఇలా మనకి ఈ ఈఎంపీ డేటా అనే టేబుల్లో 3 కాలమ్స్, 3 రికార్డ్స్. ఇప్పుడు ఏంటంటే ఏదైతే మనకి అప్డేట్ వచ్చిందో అది ప్రాక్టికల్ గా వర్క్ అవుతుందో లేదా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ అండ్ ఎంప్లాయ్ లొకేషన్. ఓకే, ఏదైతే ఈఎంపీ డేటా టేబుల్ ఉందో ఆ టేబుల్ కి నేను ఈఎంపీ లొకేషన్ ఒక కాలం యాడ్ చేస్తాను. ఓకే, ఏం యాడ్ చేస్తున్నాను? ఈఎంపీ లొకేషన్ అనే కాలం యాడ్ చేస్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. చూడండి, సక్సెస్ఫుల్ గా యాడ్ అయింది అనమాట. బట్ మనం టెస్ట్ చేద్దాం అది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదు. సో రన్ చేద్దాం. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్. ఓకే, మనకి 4 కాలమ్స్ అయితే ప్రాపర్ ఉన్నాయి. బట్ ఏదైతే మనం కాలం యాడ్ చేసాం దాంట్లో 4 వాల్యూస్ ఉన్నాయి. దాని తర్వాత ఒక ఇన్ కేస్ ఆ కాలం వద్దు, నేను ఇప్పుడేంటి ఒక కొత్త కాలం ఎగ్జిస్టింగ్ టేబుల్ యాడ్ చేస్తున్నాను. బట్ అలా కాకుండా ఐ డోంట్ వాంట్ దట్ కాలం, అంటే ఆ కాలం అనేది నాకు వద్దు. అలాంటి కేసెస్ లో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ కాలం, కాలం. ఓకే, రన్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్ ఇది కూడా. సో మీరు చూడొచ్చు. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఇంతకు ముందు మనము 4 కాలమ్స్ ఉన్నాయి. మనం డ్రాప్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని లొకేషన్ కాలం డ్రాప్ చేసాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఓకే, సో చెప్తాను ఎందుకు ఏంటనేది. సో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ట్రై టు రన్. ఓకే, మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్. ఇప్పుడు ఈ కాలం ఏదైతే ఉందో ఈఎంపీ లొకేషన్ దీన్ని రీనేమ్ చేస్తాం. అంటే కాలం నేమ్ ని కూడా రీనేమ్ చేయడానికి పాసిబిలిటీ ఉందో లేదో కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జిక్యూషన్ ఎస్పీ అండర్ స్కోర్ రీనేమ్ టేబుల్ నేమ్ డాట్. ఓకే, కాలం నేమ్ ఇది ఎగ్జిస్టింగ్ కాలం అన్నమాట. ఓకే, సో నాకు ఈఎంపీ లొకేషన్ అనే కాలం బదులు ఈ కాలం కావాలి. ఓకే, రీనేమ్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, సక్సెస్ఫుల్. ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో ఆ టేబుల్లో లేటెస్ట్ కాలం మోడిఫై అనేది రిప్లికేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. చూసారా, ఇంత ఈఎంపీ లొకేషన్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈఎంపీ న్యూ లొకేషన్ డేటా, అంటే ఆ కాలం నేమ్ అనేది మనం సక్సెస్ఫుల్ గా చేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఫైనల్ గా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అసలు ఇది పాసిబుల్ అవుతుంది. జనరల్ గా ఇది చాలా ఇంపార్టెంట్. బట్ మైక్రోసాఫ్ట్ ఎందుకు ఇది ఇగ్నోర్ చేస్తుంది అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే ఒక్కోసారి డేటా టైప్ అనేది చేంజ్ అవసరం. ఓకే, అంటే వేరే 100 అని అనుకోండి, దాన్ని 200 చేయటం కానీ, డే టైం టు డే టైం టు ఇలా రకరకాలుగా. అంటే ఎగ్జిస్టింగ్ కాలంలో డేటా టైప్ చేంజ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట కొన్ని కేసెస్లో. అలాంటి కేసెస్లో మీరు ఏదైతే ఇక్కడ మనం కొత్తగా కాలం క్రియేట్ చేసామో ఆ కాలం యొక్క సో లెంత్ వచ్చేసరికి 50 అనమాట. బట్ నాకు 100 కావాలంటే లెట్స్ ట్రై టు డూ దిస్. బట్ ఇది పాసిబుల్ కాదు. అంటే యాజ్ ఆఫ్ నౌ డేటా టైప్ అనేది చేంజ్ అనేది కుదరదు. రిమైనింగ్ కాలం యాడ్ చేయడం, డ్రాప్ చేయడం, రీనేమ్ చేయడం ఈ 3 పాసిబుల్ అవుతుంది కానీ సో డేటా టైప్ చేంజ్ అనేది పాసిబుల్ కావడం లేదు. బట్ మేబీ ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ వర్కౌట్ చేస్తున్నాం ఏమో తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ నాట్ సపోర్టింగ్ అన్నమాట.
చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఏంటనేది కూడా. సో ఈ అప్డేట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్న మంత్లీ అప్డేట్ కింద. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే సో ఈ ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు కొత్తగా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తుంటే, ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.